జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు ఆల్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నమ్మిన వారిని నట్టేట ముంచడం కాంగ్రెస్ కి తెలియని విద్యేం కాదు. అనాదిగా ఆ పార్టీది అదే ధోరణి. అధికారం కోసం ఏం చేయడానికైనా వెనుకాడని మనస్తత్వం ఆ నాయకత్వానిది. తాజాగా తెలంగాణలో రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తమది ప్రజాప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం డొల్లాతనం బడ్జెట్ అంకెల్లో స్పష్టమైంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలు, అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని వర్గాలు గంపా గుర్తుగా కాంగ్రెస్ కి ఓటేసినట్లు రకరకాల విశ్లేషణలు వినిపించాయి. ముస్లిం మైనారిటీలు, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ లో కొంతమంది కాంగ్రెస్ గెలవడంలో కీలక పాత్ర పోషించినట్లు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆయా వర్గాలకు న్యాయం చేకూరేలా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని వారంతా ఆశించారు. కానీ కాంగ్రెస్ నైజం అది కాదు కదా. ఎప్పట్లాగే ఆయా వర్గాలకు మొండి చేయి చూపించారు. బడ్జెట్ కేటాయింపుల్లో కోతలతో వాతలు పెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ నిధులకు అతి దారుణంగా కోతలు పెట్టారు. గతంలో షెడ్యూల్ క్యాస్ట్లకు 21,072 కోట్లు కేటాయించగా ఈసారి కేవలం 7,638 కోట్లకే పరిమితం చేశారు. అంటే ఏకంగా 3వ వంతు నిధులు తగ్గించేశారు. ఇక ఆదివాసుల నిధులు పక్కదారి పట్టించేశారు. గతంలో కేటాయింపులు 4,365 కోట్లుండగా ఈసారి 3,969 కోట్లకే పరిమితం చేశారు. ఇక అదే సమయంలో మైనారిటీలకు భారీగా నిధులు పెంచింది రేవంత్ సర్కార్. గత బడ్జెట్ లో కేసీఆర్ సర్కార్ మైనారిటీలకు 2,200 కోట్లు కేటాయించింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తాజా బడ్జెట్ లో ఏకంగా 3,002 కోట్లు కేటాయించారు. అంటే గతంతో పోలిస్తే మైనారిటీలకు భారీగానే ముట్ట చెప్పేందుకు సిద్ధమయ్యారన్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ కంటే తామేం తక్కువ కాదని, ముస్లిం పార్టీలతో, ఆ వర్గం నాయకులతో అంటకాగడంలో తామే నెంబర్ 1 అని మరోసారి నిరూపించుకున్నారు. అయితే తమ నిధులను మైనారిటీలకు కేటాయించిన రేవంత్ సర్కార్ పై షెడ్యూల్ కాస్ట్ అండ్ ట్రైబ్ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా వర్గాల ప్రజలు కాంగ్రెస్ కి అండగా నిలిచారంటూ పలు సందర్భాలలో ఆ పార్టీ నాయకులే చెప్పుకొచ్చారు. కానీ బడ్జెట్ కేటాయింపులు మాత్రం ఆ మేర జరగలేదు. ఏదేమైనా కాంగ్రెస్ రహస్య ఎజెండా ప్రకారమే జరుగుతుందంతా. పాపం ఈ విషయం ఎస్సీ ఎస్టీ సోదరులకు తెలియకపోవచ్చు. ఇంతకాలం అండగా ఉన్న ఆ వర్గాలను కాదని అధికారం కోసం మైనారిటీ జపం చేస్తున్న కాంగ్రెస్ వారి కోసం ఎంతటి నిర్ణయాలు తీసుకుంటుందనడంలో ఎలాంటి సందేహము లేదు. ఇటీవల కర్ణాటకలో ఓబీసీ రిజర్వేషన్లకు కోత పెట్టి మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించారు. ఏమో ఏదో ఒక రోజు ఇలా ప్రజాప్రభుత్వంలో ఆ ఘనకార్యం కూడా తెలంగాణలో జరగొచ్చు. కానీ ఖచ్చితంగా చెప్పలేం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.